party could not achieve in one seat. So what do you have to say about this? అంటే పవన్ కళ్యాణ్ అన్న మాటలు తెలంగాణలో జరిగిన ఒక దాన్ని మీరు రెఫరెండంగా ఏమన్నా తీసుకుంటారా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్కి సంబంధించి? మీరు చూస్తే రాజకీయ నాయకులు ఉన్న వాళ్ళం మనం నిరంతరం ప్రజల్లో ఉండాలి, ప్రజల తరపున పోరాడాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహి యాత్ర ద్వారా ప్రభుత్వాన్ని ఉతికారేస్తున్నారు. ఆయన ఎజెండాని ముందలు తీసుకెళ్తున్నారు. తెలంగాణకు వచ్చే గల ఆయనకి టైం సరిపోలేదు. he was very busy with ఆంధ్ర పాలిటిక్స్. సో ఐ బిలీవ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. రెండోది అబ్సల్యూట్లీ రైట్, ఇప్పుడు యంగ్స్టర్స్ ఓట్ వేయాలి కదా. ఎందుకు హైదరాబాద్లో మెజారిటీ ఆఫ్ దెమ్ డింట్ ఓట్? అంటే అందరం కూర్చుని కాఫీ తాగుతూ ఈ ప్రభుత్వం ఇంతే, మాకు రోడ్లు సరిగా లేవు, డ్రైన్లు సరిగా లేవు, కరెంట్ 24 గంటలు ఎవరు, కరెంట్ ఛార్జీలు పెంచేశారని అందరం కొనుక్కుతాం. కానీ వెళ్ళి ఓటు అయిపోతే ఎట్లా? ప్రజలు కూడా ఇది సీరియస్గా తీసుకోవాలి. తీసుకొచ్చి ఏదైతే మార్పు ఆశిస్తున్నామో ఎవరు తీసుకురాగలుగుతారు, ఆ